గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు క్రోచెట్ బేసిక్స్ నుండి నేర్చుకుందాం. ఇది థ్రెడ్ని ఇలా బ్యాక్కి చేసి మళ్ళీ ఫ్రంట్ నుండి ఇలా లాగి మళ్ళీ ఆ హోల్ పెట్టాలి. దీన్ని నాట్ అంటారు. ఇది గట్టిగా వేసుకోవాలన్నమాట. ఈ హోల్ నుండి మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా బ్యాక్ తెచ్చి దాన్ని చైన్ వేయడం అనేసి అంటారు. ఇలా ఇలా ఈ థ్రెడ్ని ఇలా పెట్టి బ్యాక్ పెట్టి మళ్ళీ ఫ్రంట్కి తీయాలన్నమాట. దీన్ని చైన్ అనేసి అంటారు. మనకి ఎన్ని చైన్స్ కావాలంటే మన ప్రాజెక్ట్ బట్టి చైన్స్ అనేది వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు సింగిల్ క్రోచెట్ ఎలా వేయాలో నేర్చుకుందాం. సింగిల్ క్రోచెట్ ఇలా చైన్ వేసి మళ్ళా థ్రెడ్ని ఇలా తీసుకొని సెకండ్ చైన్లో పెట్టేదాన్ని సింగిల్ క్రోచెట్ అని అంటారు. ఇది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే లీవ్స్ వేయడానికి అలాంటి దగ్గర ఏమో ఈ సింగిల్ క్రోచెట్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా బ్యాక్ చైన్కి తెచ్చి మళ్ళీ ఇలా తీసేదాన్ని సింగిల్ క్రోచెట్. మళ్ళీ ఇలా ఫ్రంట్కి తీసి మళ్ళీ నెక్స్ట్ చైన్ హోల్లోని పెట్టి మళ్ళీ ఇలా తీసుకుని మళ్ళీ ఇలా వేయాలి. దీన్ని సింగిల్ క్రోచెట్ అని అంటారు. ఇది మనం లీవ్స్ అలాంటివి తయారు చేసేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట సింగిల్ క్రోచెట్ అనేది. ఓకే, ఇప్పుడు డబుల్ క్రోచెట్ ఎలా వేయాలో చూద్దాం. సేమ్ చైన్ వేసుకొని 2 టైమ్స్ తిప్పి మళ్ళీ హోల్లోకి పెట్టి ఇక్కడ 3 వచ్చే కదా, 3 నుండి 2 తీయాలి. 2 తీసి మళ్ళీ 2 తీయాలి. దీన్నే డబల్ క్రోచెట్ అని అంటారు. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా డబల్ తీసుకొని మళ్ళా చైన్ హోల్లో పెట్టి ఇప్పుడు 3 వచ్చాయి కదా, ఇది 1 2 3 3 నుండి 2 తీసుకొని మళ్ళీ మరొక 2 తీసుకోవాలి. దీన్ని డబుల్ క్రోచెట్ అని అంటారు. ఇది మనం ఫ్లవర్స్ అలాంటివి తయారు చేసేటప్పుడు యూజ్ చేస్తామన్నమాట డబుల్ క్రోచెట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా 2 తీసుకొని మళ్ళీ చైన్ హోల్లో పెట్టి ఇక్కడ 3 వచ్చాయి కదా, 3లో 2 తీసుకోవాలి. ఇలా 2 తీసుకునేదాన్ని మనం డబుల్ క్రోచెట్ అనేసి అంటాం. ఓకే, ఇప్పుడు త్రిబుల్ క్రోచెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. త్రిబుల్ క్రోచెట్కి వచ్చేసరికి సేమ్ ఇలా చైన్ వేసుకొని ఇక్కడ డబల్ తీసుకొని మళ్ళీ చైన్ హోల్లో పెట్టి ఇక్కడ 3 వచ్చాయి కదా, 3లోకి 2 తీసుకొని మళ్ళీ 2 తీసుకుంటే దాన్ని త్రిబుల్ క్రోచెట్ అని అంటాం. 3 టైమ్స్ వేసేదాన్ని త్రిబుల్ క్రోచెట్ అంటాం. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనకి నీడిల్ మీద ఒక థ్రెడ్ ఉంటుంది. దాన్ని డబల్ తీసుకొని హోల్లో పెట్టి చైన్ హోల్లో పెట్టి 2 టైమ్స్ మళ్ళీ 2 టైమ్స్ మళ్ళీ 2 టైమ్స్ ఇలా 3 టైమ్స్ వేసేదాన్ని త్రిబుల్ క్రోచెట్ అని అంటారు. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నీడిల్ మీద థ్రెడ్ ఉంటుంది. దానికి డబల్ వేసుకొని చైన్ హోల్లో పెట్టి బ్యాక్ తీయాలి. ఇప్పుడు మన థ్రెడ్ మీద 4 ఉన్నాయి. 4లోనేమో 1 2 టైమ్స్ 2 అండ్ 3 టైమ్స్ వేసేదాన్ని త్రిబుల్ క్రోచెట్ అని అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? త్రిబుల్ క్రోచెట్ మన ప్రాజెక్ట్ లెంత్ బట్టి త్రిబుల్ క్రోచెట్ అనేది వేసుకుంటాం అన్నమాట. మరొకసారి
1 2 టైమ్స్ చైన్ హోల్లో పెట్టి 4 వచ్చాయి. చూడండి 1 2 3 4 4లోకి డబల్ వేసుకొని మళ్ళీ డబల్ వేసి మళ్ళీ డబల్ వేయాలి. ఇలా 3 టైమ్స్ వేసేదాన్ని త్రిబుల్ క్రోచెట్ టర్న్స్ అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.